ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తాను చేసే అవినీతి ఆరోపణలపై ఆధారాలున్నాయని పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జతర్వాడ అన్నారు. గోపిరెడ్డి అవినీతికి నిదర్శనం ఉప్పలపాడులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. దానిపై ఆధారాలు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. గోపిరెడ్డి అక్రమంగా ప్లాట్లు అమ్ముతున్న విషయం అధికారులకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అబద్ధమైతే ఎంక్వైరీ చేయాలన్నారు. భూ బకాసురుడికి భయపడి వైసీపీ కార్యకర్తలు పార్టీ వీడి వెళ్లిపోతున్నారని అన్నారు. జగనన్న కాలనీలో కూడా అవినీతి జరిగిందన్నారు. గోపిరెడ్డి చేసే అవినీతి అక్రమాలకు ప్రజలే బుద్ధి చెప్తారని చదలవాడ అన్నారు. వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇతను అసహించుకొని దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా గుర్తించాలి, ఇది ప్రజలకు తెలియజేయాలి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అందజేయండి, కావాలంటే కలెక్టర్ గారికి ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అందజేయండి. దీని మీద ఎంక్వైరీ చేయమనండి. మేము అడిగేది ఒకటే, పేదల భూములు గవర్నమెంట్ భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయితే మేము ఊరుకోవడానికి వీల్లేదు. ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సింది. తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలని కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము. ఇవన్నీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇవన్నీ చూసుకోమనండి. నీకు నిజంగా దీంట్లో నిజాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, సిగ్గుతో తల వంచుకోవాలి. బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడటం కాదు. నువ్వు చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి బయట పెడతాము. నువ్వు ఛాలెంజ్గా తీసుకో, మేము దీన్ని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. చరిత్రలో ఇటువంటి అవినీతి పరుడు కానీ దుర్మార్గుడు అక్రమాస్తులు కూడబెట్టే నాయకుడు ఎవరు లేరు. ఇంతకుముందు డాక్టర్ కోడెల గారు ఉన్నారు, కాసు కృష్ణారెడ్డి గారు, ఎవరు కూడా ఇటువంటి పనులు చేయలేదు. డాక్టర్ కోడెల గారు స్పీకర్గా దిగిపోయిన తర్వాత 2 లక్షల ఫర్నిచర్ ఉందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అతన్ని వేధించి ఆత్మత్యాగం చేసుకునేటట్టు చేసిన బలిదానం చేసుకున్నాడు ఆయన. ఈయన అంటే కారణం కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ ప్రభుత్వం. దీనికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు.